హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి 6th, 7th, 8th ఈ 3 క్లాసులు వచ్చేసి మనకు డిఎస్సిలో భాగంగా చాలా ఇంపార్టెంట్. వీటిల్లోంచి మనకు ఎక్కువగా కూడా బిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి 6th క్లాసు, అలాగే 7th క్లాసు, 8th క్లాస్లో ఉండేటటువంటి సోషల్ బిట్స్ అయితే మనము ఈ వీడియోలో కొన్ని అయితే చూద్దామండి. వీడియో చూస్తున్న వాళ్ళు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో వచ్చేసి 8th క్లాస్ వరకు కూడా మీకు ప్రాక్టీస్ బిట్స్ కానివ్వండి, లేకపోతే టెక్స్ట్ బుక్స్ లెసన్స్ వైజ్, క్లాసెస్ వైజ్ కూడా ప్రాక్టీస్ బిట్స్ అయితే వీడియోస్ చేయడం జరిగింది. కాబట్టి ఇంకా ఎవరైనా చూడకపోతే ఒకసారి వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో సోషల్కి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి అయితే చూసేయండి. ఈ వీడియోలో వచ్చేసి 6th, 7th, 8th క్లాస్ సోషల్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాము. ఫస్ట్ బిట్ అయితే చూడండి. మన రాజ్యాంగంలో జీవించే హక్కు గురించి ఏ ఆర్టికల్ వివరిస్తుంది? ఆప్షన్స్. ఫస్ట్ వచ్చేసి ఆర్టికల్ 14, ఆప్షన్ బి ఆర్టికల్ 16, ఆప్షన్ సి ఆర్టికల్ 19, ఆప్షన్ డి వచ్చేసి ఆర్టికల్ 21. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 21 అండి. మన రాజ్యాంగంలో జీవించేటటువంటి హక్కు గురించి ఏ ఆర్టికల్ వివరిస్తుంది అంటే ఆర్టికల్ 21. నెక్స్ట్ బిట్. ద్రాక్ష సాగును ఇలా అంటారు. ఆప్షన్స్. ఫస్ట్ వచ్చేసి విటికల్చర్, ఆప్షన్ బి వచ్చేసి హార్టికల్చర్, ఆప్షన్ సి సెరికల్చర్, ఆప్షన్ డి పిసికల్చర్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ విటికల్చర్ అండి. ద్రాక్ష సాగును ఏమని పిలుస్తారు అంటే విటికల్చర్. నెక్స్ట్ బిట్. 1857 తిరుగుబాటు కోసం ఉరి తీయబడినటువంటి మొదటి సైనికుడు. ఆప్షన్స్. ఫస్ట్ వచ్చేసి మహదీష్ షిండే, నెక్స్ట్ ఆప్షన్ బి వచ్చేసి షాహూజీ, ఆప్షన్ సి మంగల్ పాండే, ఆప్షన్ డి బటుకేశ్వర్ దత్. సో మనకు 1857 తిరుగుబాటు కోసం ఉరి తీయబడినటువంటి మొదటి సైనికుడు ఎవరు అంటే మంగల్ పాండే అండి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఎవరు? ఆప్షన్స్. ఫస్ట్ వచ్చేసి ఆదిమూలపు సురేష్ గారు, ఆప్షన్ బి శ్రీపి రామచంద్రారెడ్డి గారు, ఆప్షన్ సి వచ్చేసి బొత్స సత్యనారాయణ గారు, ఆప్షన్ డి ఆర్కే రోజా. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బొత్స సత్యనారాయణ అండి. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రి ఎవరు అంటే బొత్స సత్యనారాయణ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. చరిత్రను అధ్యయనం చేయడానికి ఉపయోగపడేటటువంటి లిఖితపూర్వక ఆధారాలు. ఆప్షన్స్. ఆప్షన్ ఏ బొమ్మలు, ఆప్షన్ బి దేవాలయాలు, ఆప్షన్ సి ఇతిహాసాలు, ఆప్షన్ డి నాణాలు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఇతిహాసాలండి. చరిత్రను అధ్యయనం చేయటానికి ఉపయోగపడేటటువంటి లిఖితపూర్వక ఆధారాలు ఏవి అంటే ఇతిహాసాలు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాము. మహమ్మద్ బిన్ తుగ్లక్ తన రాజధానిని ఢిల్లీ నుండి డాష్కి మార్చెను. ఆప్షన్స్. ఆప్షన్ ఏ వచ్చేసి లాహోర్, ఆప్షన్ బి వచ్చేసి దేవగిరి, ఆప్షన్ సి వచ్చేసి ఆగ్రా, ఆప్షన్ డి వచ్చేసి శ్రీనగర్. సో కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే మనకు మహమ్మద్ బిన్ తుగ్లక్ తన రాజధానిని ఢిల్లీ నుంచి ఎక్కడికి మార్చారు అంటే దేవగిరి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. కాకతీయుల కాలంలో ప్రసిద్ధి పొందినటువంటి మతము. ఆప్షన్స్. ఫస్ట్ వచ్చేసి జైన మతము, ఆప్షన్ బి బౌద్ధ మతం, ఆప్షన్ సి వచ్చేసి క్రైస్తవ మతం, ఆప్షన్ డి వచ్చేసి మనకు వీరశైవము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ డి వీరశైవము అండి. కాకతీయుల కాలంలో మనకు ప్రసిద్ధి పొందినటువంటి మతం ఏది అంటే వీరశైవము. ఇది వచ్చేసి మనకు 7th క్లాస్లో ఉందండి. నెక్స్ట్ క్వశ్చన్. బసవ పురాణాన్ని రచించిన వారు. ఆప్షన్స్. ఫస్ట్ వచ్చేసి జయప సేనాని, ఆప్షన్ బి పాల్కుర్కి సోమనాథ, ఆప్షన్ సి వల్లభాచార్య, ఆప్షన్ డి రేచర్ల రుద్ర.
సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు పాల్కురికి సోమనాథ అండి. బసవపురాణాన్ని రచించిన వారు ఎవరు అంటే పాల్కురికి సోమనాథుడు. ఇవి కూడా మనకు 7th క్లాస్కి సంబంధించినటువంటి బిట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింద ఇవ్వబడినటువంటి ఢిల్లీ సుల్తాన్లను వారి వంశక్రమాన్ని సరి అయిన క్రమంలో పోల్చండి అనేసి ఇవ్వడం జరిగిందన్నమాట. సో చూడండి, ఫస్ట్ మనకు గ్రూప్ ఏకి సంబంధించి కుతుబుద్దీన్ ఐబక్, జలాలుద్దీన్ ఖిల్జీ, అలాగే మహమ్మద్ బిన్ తుగ్లక్, నెక్స్ట్ చూసుకున్నట్లయితే బహుళుల్ లోడి. ఇవి వచ్చేసి మీకు ఇక్కడ మనకు బహుళుల్ లోడి వచ్చేసి లోడి వంశానికి సంబంధించిన వారు. అలాగే ఇక్కడ ఫియాజుద్దీన్ తుగ్లక్ వచ్చేసి తుగ్లక్ వంశానికి, జలాలుద్దీన్ ఖిల్జీ వచ్చేసి ఖిల్జీ వంశానికి సంబంధించిన అతను. నెక్స్ట్ కుతుబుద్దీన్ ఐబక్ వచ్చేసి బానిస వంశానికి సంబంధించింది. చూసారు కదండి, ఇవి ఢిల్లీ సుల్తాన్లు వారి యొక్క వంశం ఏది అనేసి. కుతుబుద్దీన్ ఐబక్ వచ్చేసి బానిస వంశము, ఇక్కడ వచ్చేసి మీకు ఖిల్జీ అలాగే తుగ్లక్ లోడి అని ఉన్నాయి కాబట్టి వీరి యొక్క వంశాలను మనం ఈజీగా అయితే గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పీఠభూములు డాష్కి ప్రసిద్ధి. ఆప్షన్ ఏ వచ్చేసి మీకు కూరగాయలు, ఆప్షన్ బి వచ్చేసి ఖనిజాలు, ఆప్షన్ సి జనాభా, ఆప్షన్ డి చిరుధాన్యాలు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఖనిజాలండి. పీఠభూములు వచ్చేసి డాష్కి ప్రసిద్ధి అంటే ఖనిజాలు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, డాష్ సారవంతమైనవి మరియు ప్రతి పంటకు అనుకూలం. ఆప్షన్ ఏ నల్లరేగడి నేలలు, ఆప్షన్ బి ఎర్ర నేలలు, ఆప్షన్ సి చౌడు నేలలు, ఆప్షన్ డి రాతి నేలలు. మనకు వచ్చేసి ఏ నేలలు అనేది ప్రతి పంటకు అనుకూలం అలాగే సారవంతమైనవి అనేసి ఇవ్వడం జరిగిందండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు నల్లరేగడి నేలలండి, బ్లాక్ సాయిల్. మనకు నల్లరేగడి నేలలు వచ్చేసి సారవంతమైనవి అలాగే ప్రతి పంటకు అనుకూలమైనవి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. కోస్తా జిల్లాలో ముఖ్యమైనటువంటి వృత్తి. ఆప్షన్ ఏ పశువుల పెంపకం, ఆప్షన్ బి వ్యవసాయం, ఆప్షన్ సి గనుల త్రవ్వకం, ఆప్షన్ డి చేపలు పట్టడం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వ్యవసాయం అండి. కోస్తా జిల్లాలో ఉండేటటువంటి ముఖ్యమైన వృత్తి ఏది అంటే వ్యవసాయం. ఇవి వచ్చేసి మనకు 6th క్లాస్ సోషల్కి సంబంధించినవండి. నెక్స్ట్ 4th క్వశ్చన్ అయితే చూద్దాము. ఆది మానవులు డాష్ గడిపారు. ఫస్ట్ వచ్చేసి సుఖ జీవనం, ఆప్షన్ బి విలాస జీవనం, ఆప్షన్ సి స్థిర జీవనం, ఆప్షన్ డి సంచార జీవనం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సంచార జీవనం అండి. ఆది మానవులు డాష్ జీవితాన్ని గడిపారు అంటే సంచార జీవనం. వాళ్ళు వచ్చేసి ఆది మానవులు ఒక చోట నుండి ఒక చోటకు వాళ్ళ వ్యవసాయానికి కానివ్వండి లేకపోతే వాళ్ళు ఉండడానికి అంటే ఎక్కడైతే నీళ్లు వాళ్ళు ఉండడానికి సౌకర్యాలు ఉంటాయో అక్కడికి వాళ్ళు మారుతూ ఉంటారనమాట. దాన్ని సంచార జీవనం అంటారు. వాళ్ళు స్థిరంగా అయితే జీవనాన్ని సాగించలేదు. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూద్దాము. బెలూమ్ గుహలు ఏ జిల్లాలో కలవు. ఆప్షన్ ఏ కృష్ణ, ఆప్షన్ బి కర్నూలు, ఆప్షన్ సి కడప, ఆప్షన్ డి తూర్పుగోదావరి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కర్నూలు అండి. మనకు బెలూమ్ గుహలు వచ్చేసి ఏ జిల్లాలో ఉన్నాయంటే కర్నూలు జిల్లాలో ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకు సోషల్కి సంబంధించి 6th 7th క్లాస్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఎక్కువగా లైక్ చేయడం వల్ల మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కూడా ముందు చేయడం జరుగుతుంది.